యెహోవా దాన్ని నియమించున్నాడు. దానిని నియమించున్నాడు. రద్దుపరచగలవాడెవడు? బాహు చాచిన వాడు ఆయనే. దాన్ని త్రిప్పగలవాడు ఎవడు? హల్లెలూయా. ఈ రాత్రి దేవుడు మీకు ఈ మాట తెలియజేస్తున్నాడు. ఏ మాట అంటే, మీ జీవితాల మీద పెట్టబడిన కాడి, మీ జీవితాల మీద బంధించి పెట్టినటువంటి బంధకాలు, నిందలు, అవమానాలు, వీటన్నిటి నుంచి నేను విడిపిస్తున్నాను. దీనిని రద్దుపరచగలవాడు ఎవడు? హల్లెలూయా. ఈ రాత్రి ఆయన సెలవిస్తా ఉన్నాడు. ఎందుకు అంత గట్టిగా మాట్లాడుతున్నాడు అంటే, ఒక ఉదాహరణ. ఇది ఆంటీ గారు, ఇదేంటో అరుగు కదా, ఆంటీ గారు అరుగు. ఇది వాళ్ళు కొనుక్కున్నారు, కట్టించుకున్నారు డబ్బులు ఖర్చు పెట్టి. ఈ అరుగు మీద వచ్చి ఎవరైనా ఇష్టానుసారంగా జీవిస్తే వాళ్ళు ఊరుకుంటారండి? ఏమంటారు? ఎవ్వరు కూడా ఒప్పుకోరు. ఏదైనా మాట్లాడతాం, ఎంతవరకైనా వెళ్తాం. ఎందుకంటే అది మన సొత్తు, మన స్వాస్యం కదా. అందుకనే ఈ రాత్రి నా యేసయ్య కూడా మీకు ఒక మాట తెలియజేస్తా ఉన్నాడు. నేను మా ప్రాణము పెట్టి రక్తము చిందించిన నా కుమారులైన వారందరినీ కూడా వారి జీవితంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క నిందని, అవమానమును, ప్రతి ఒక్క దరిద్రతను, ప్రతి ఒక్క గడ్డుతనమును, ప్రతి ఒక్క దుఃఖమును నేను సంహరించాను కనుక దాన్ని రద్దు చేయగలవాడు ఎవడునూ లేడు. హల్లెలూయా. ఎటువంటి అపవాది కూడా మరలా మీ కుటుంబాల మీద ఏలుబడి చేయడానికి వీలేదు అని నేను చెప్తున్నానా? ప్రాణము పెట్టిన యేసయ్య, ఈ భూమిని, ఆకాశమును ఒక్క నోటి మాట ద్వారా సృజించిన యేసయ్య, సృష్టికర్త అయిన దేవుడు, ప్రతి మానవుని సృజించిన దేవుడు ఈ రాత్రి సెలవిస్తున్న మాట ఏంటంటే, నేను ఇచ్చినటువంటి ఉద్దేశము, నేను నా కుమార్తె పట్ల కలిగినటువంటి ప్రణాళిక ఏది కూడా దాన్ని రద్దుపరచడానికి ఎవరికి కూడా అధికారం లేదు. హల్లెలూయా. ప్రతి ఒక్క అపవాది తంత్రములు లయపరచబడును గాక ఆయన ఆజ్ఞాపిస్తా ఉన్నాడు. హల్లెలూయా. అంత గట్టిగా మాట్లాడుతున్నామంటే మనం ఆయనకి స్వాస్యం గనుక. హల్లెలూయా. ఏదో సొత్తుని ఎంత భద్రంగా మనం కాపాడుకుంటామంటే, ఎంత అధికారం కలిగి మనం కాపాడుకుంటామంటే, ఈ రాత్రి నా యేసయ్య మీ అందరినీ ఆయన సొత్తుగా, ఆయన స్వాస్యంగా మార్చుకున్నాడు కనుకనే ఒక బలమైనటువంటి ఒక స్టేట్మెంట్ ఆయన ఇస్తా ఉన్నాడు. నేను నా కుమారుని పట్ల, నా కుమార్తె పట్ల కలిగినటువంటి ఆ యొక్క విశ్రాంతిని, సమాధానమును, అభిషేకమును, బలమును, స్వస్థతను, ఐశ్వర్యమును, ఆరోగ్యమును ఎవడు కూడా రద్దుపరచడానికి వీల్లేదట. హల్లెలూయా. ఈ మాటలు విని మీరు వెళ్ళిన తర్వాత రేపు మీ కుటుంబాల్లో ఏదైనా మీకు అనారోగ్యం కలిగినప్పుడు, లేదంటే ఏదైనా సమస్య కలిగినప్పుడు, పిల్లల్లోనే కానివ్వండి, భర్త ద్వారా కానివ్వండి, భార్య ద్వారా కానివ్వండి, బంధువుల ద్వారా కానివ్వండి, లేదంటే ఇరుగు పొరుగు వారి ద్వారా కానివ్వండి, ఏదన్నా సమస్య కలిగినప్పుడు మనం మాట్లాడుకోవాల్సిన మాట ఏంటో తెలుసా? యేసయ్య, నేను నీ సొత్తు, నేను నీ స్వాస్యం కనుక ఇది నా మీద ఏలుబడి చేయడానికి వీల్లేదు ప్రభా. ఈ యొక్క సమస్య నా మీద ఏలుబడి చేయడానికి వీల్లేదు ప్రభా. నిజమండి, ఆయన మనం ఆరోగ్యంగా ఉండాలని ఆయన యొక్క దేహమంతా నలగగొట్టబడి ఉన్న. హల్లెలూయా. ఆయన దేహమట స్వరూపమైనను సొగసైనను లేకుండా ఆయన దేహమంతా నలగగొట్టబడినది. ఎందుకో తెలుసా? మనం ఆరోగ్యవంతులుగా ఈ భూమి మీద జీవించాలని, మనం ఐశ్వర్యవంతులుగా జీవించాలని. ఏమండి, ఎందుకు ఆయన అంత దరిద్రుడిగా ఆయన శిలువ మీద కనపడ్డాడు తెలుసా?